తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 6 గంటలు ఈ 120 మంది అగ్ని భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. అన్య భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. 6 గంటలు అన్య భాషలు మాట్లాడి ఉదయం 9 గంటలకు ప్రసంగానికి లేచి నుంచుంటే ఒక్కొక్కటి 10 ఎత్తడైపోయింది. ఫస్ట్ మెసేజ్ ఎంతమంది, సెకండ్ మెసేజ్ బాబాయ్. ఇక మీద తీర్మానం తీసుకున్నాను, మీరు కూడా తీసుకోవాలి. ఎవరో మనల్ని హేళన చేస్తున్నారని, మనల్ని ఎద్దేవా చేస్తున్నారని, మనల్ని అవమానపరుస్తున్నారని, మనల్ని ఏదో ఎగతాళి చేస్తున్నారని అన్య భాషలు మాట్లాడడం మానకూడదు. ఈ తెలుగు రాష్ట్రాలలో భాషల గురించి మాట్లాడాలి, లేక ఎగతాళి చేయాలి, ఎద్దేవా చేయాలంటే మొదట యేసన్న గారి వీడియో క్లిప్, నా క్లిప్ పెడతారు. ఎగతాళి చేయడానికి, హేళన చేయడానికి. గతంలో ఒకసారి ఇలాగే నేను సందిగ్ధపడి కొంచెం వెనక్కి తగ్గితే ప్రభు హెచ్చరిస్తే మరలా నాకు మామూలుగానే చేస్తున్నా. కానీ ఇప్పుడు ప్రభు ఒప్పుకోలే. ఎవరినో నొప్పించకుండా ఉండాలి, ఎవరినో సంతోష పెట్టాలి, నేను బాగుండాలి, ఎందుకు అవమానాలు పాలవ్వాలి, హేళన పాలవ్వాలి, నువ్వు మౌనంగా ఉంటున్నావు. అందుకే ఇది దరిద్రం ఎట్లాగే తగలడింది సంఘం. మీకు చెప్తున్నా, నా బలహీనత, నా భక్తిహీనతనే ప్రభు హెచ్చరించారు. తెల్లవారుజామున ఒప్పుకుంటున్నా. మీ ఇంట్లో కానీ సంఘంలో కానీ ప్రార్థనలో కానీ భాషలతో మాట్లాడడం ఆపద్దు. పరిశుద్ధాత్ముడు ఆమేనని, పరిశుద్ధాత్ముడు నిన్ను కంట్రోల్ చేసేంత వరకు మానద్దు. ఇంట్లో చేస్తే ఏమవుద్ది పాస్టర్ గారు? మీ ఆయన మారుతాడు. ఇది అన్య భాషలు మాట్లాడితేనే మారిపోతాడు పాస్టర్ గారు? చెప్తా మీకు వివరాలు. ఇది లోకంలో వాళ్ళకి పనికి మాలిన వెధవలకి అర్థమై సావదు. అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని దేంతో పోల్చారు? విశ్వసించువాని కడుపులో నుండి జీవ జల నదులు పొంగి, మాట్లాడండి ఆ మాట మరలా. విశ్వసించువాని కడుపులో నుండి జీవ జల నదులు పొంగి. దీనికి యెహెజ్కేలులో ఏముంది? మీరు ఇవన్నీ హోంవర్క్ అని ఇదే చెప్తున్నా. ఇది యోహాను సువార్త 7వ అధ్యాయం ఉంటుంది. విశ్వసించువాని కడుపులో నుండి. దీనికి లింక్ ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథం. జీవజలపు నది ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ నది ప్రవహించే చోట్లెల్లా జీవజలముల నది తీరమున ఎస్. ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్న దైవ జనాంగమా, రాజమండ్రిలో మీరు ఏ పని మీద తిరుగుతున్నా, ఎక్కడ షాపింగ్లకు వెళ్ళినా, ఏం చేస్తున్నా, మనస్సులో అన్య భాషలు మాట్లాడుకుంటూ అన్య భాషలతో ప్రభువును స్తుతిస్తూ తిరగండి. మీరు వెళుతున్న ప్రతి వీధిలో ఉన్న నశించిపోతున్న ఆత్మలు రక్షించబడును గాక. సందేహమే లేదు. నువ్వు జీవజల నదివి. నీ గుండెల్లో నుంచి జీవల నది పారుతూ ఉన్నప్పుడు ఆ నది తీరం ఇరువైపులో ఉన్న సకల ప్రాణులు, మీ ఆయన మారు మనసు లేడా? మోకాళ్ళ మీద ఇంట్లో అన్య భాషలు మాట్లాడండి. పిల్లలు అన్య భాషలతో ప్రార్థన చేయండి. యేసు నామములో రక్షించబడతారు. రైస్ రక్తమేచ్చ. ఎందుకు మారడో? ఇది వాక్యం. అరే చదువు సంధ్య లేనివాడు కదా పేతురు, యోహాను, యాకోబులు. లెగడం యోవేలు ప్రవచన గ్రంథంలో వ్రాయి. అట్లా నీకు ఆ పొట్టపొడి అక్షరాలు గోసెట్టుకుని గల్లియా సముద్రంలో పెద్ద పరుగులు పట్టుకునేవాడు నువ్వే. యోవేలు ఎట్ హౌ యు నో దాట్? ఆత్మ నడిపింపు. 6 గంటల సేపు అన్య భాషలు మాట్లాడితే ఏం మనుషులబ్బా మీరు? ఎక్కడిదిరా నాయన మీకు ఆ ఎనర్జీ? ఇది మా ఎనర్జీ కాదు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏ బలం, ఏ శక్తి? దేవుని శక్తితో 6 గంటలు
ఇప్పుడు చెప్తాను. మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు వినరా? ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా వింటాడు. కాకపోతే అగ్ని భాషలతో ప్రార్థన చేస్తే దేవుని శక్తిని పొందుకొని ప్రార్థన చేస్తావు కనుక ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్తోత్రం చెప్పు.